అన్నయ్య ఇది చూడు, మీరు ఒక సిట్ ఈనాడు పేపర్లో మన గురించి ఏదో పడినట్టుంది. అయితే చదువుతాం. ఇప్పుడు మనకి ధర్మం ప్లాంట్ వస్తుందంటరా, హ్యాపీగా ఉండొచ్చు, అందరికి ఉద్యోగాలు వస్తాయి. మా ఊరికి ధర్మం పవర్ ప్లాంట్ వస్తుంది. పవర్ ప్లాంట్ ఏదో చెప్తాను. ధర్మం ప్లాంట్ నాకు తెలుసురా మీకు. తెలుసు. ధర్మం ప్లాంట్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. దానివల్ల చాలా మనం ఉన్న ఇప్పుడున్న పచ్చదనం, మనకున్న ఇల్లు అన్నీ మనకు వచ్చేది ఏదైతే ఉందో సంపదల్లో పోతుందిరా. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మనకి చాలా మంది రాజకీయ నాయకులు అందరూ మనకి అన్ని ఇస్తాం, పునరావృత్తులు కల్పిస్తాం అన్ని చెప్పి మనల్ని చాలా మభ్య పెడతారా. అవన్నీ నమ్మకండి, ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చూడండి రా, వాళ్ళు రాలేదనుకొని మన ఊరికి వచ్చిందని వసీతో చెప్తున్నారు. ఇవన్నీ మనందరికి జాబ్ వస్తే ఆనందంగా ఉంటాం కదా. మాకు తెలుసు కదా, మనం చదువుకున్నాం కదా, మనకి స్టూడెంట్సే కదరా. మనం ధర్మం ప్లాంట్ గురించి ఎంత నష్టాలు అవుతాయో అని మన బుక్కుల్లో కూడా చదువుకుంటున్నాం. బయట కూడా జరిగే మన గోల్డ్ నష్టాలు చూస్తున్నాం. మనమే యువత దీనికోసం వ్యతిరేకించాలి. ఇప్పుడు వ్యతిరేకించకపోతే మనకు వచ్చే భావితరాలకు తయారు నష్టం అనేది కలుగుతుంది. అలాగేనా ఇప్పుడైనా మీరు నిర్ణయించుకోండి. ఇంకా మీ చేస్తారా? అది అప్పుడే మనందరికి ఉద్యోగాలు వస్తే హ్యాపీగా ఉండొచ్చు రా. ఏంటయ్యా మీ ఊరు దగ్గరలో పవర్ ప్లాంట్ వస్తుంది, మీరు వేయట్లేదా? ఓ అయ్యా, మాకు పవర్ ప్లాంట్ వస్తుందని తెలుసు, కానీ మా ఏరియాలో ఉన్న చదువుకునే స్టూడెంట్స్ అందరూ ఇదికే సపోర్ట్ చేస్తున్నారు కనుక మేమేం చేయలేకపోతున్నాం. మేమేం చేయాలి? ఈ వ్యవసాయమే మాకు ఇది. చదువుకున్న వాళ్ళు కనీసం వాళ్ళు పట్టించుకొని ఇది ఎందుకు పవర్ ప్లాంట్ అనేది వ్యతిరేకిస్తే బాగుంది. అవి వ్యతిరేకించడం లేదు. సరే అయ్యా, మీకున్న ఆలోచన మన యువతకు ఉంటే చాలా బాగుంది. మరి ఎక్కడేం చేస్తున్నాను? మా ఊరికి పవర్ ప్లాంట్ వస్తే ఏదో మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కానీ ఇలాగ వాచ్మెన్ పోస్ట్ ఇస్తారు అనుకోలేదు. నాకు అవన్నీ చేసి కదా మీరు చదువుకున్నారు. మీరు ఏదో గొప్ప ఉద్యోగం ఇస్తారు, మంచి పోస్ట్ ఇస్తారు అనుకున్నాను. ఇలాగ వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చారు. మా ఊరికి ఏదో థర్మల్ ప్లాంట్ వస్తుందని మేము డిగ్రీలు చేసి ఉన్నాం, పీజీలు చేసి ఉన్నాం. మాకు పెద్ద ఉద్యోగాలు వస్తాయని ఎప్పుడు అనుకున్నాం, కానీ ఇలా స్లీపర్ ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడే అనుకుంటున్నాం భయ్య. ఏం చేస్తాం భయ్య, మోసపోయాం. పొలాల్లో పండ్లు పండించవలసిన మేము ఈ ఫ్యాక్టరీలో కొట్టుకుంటూ బాగుపడుకుంటున్నాం. ఒకప్పుడు పచ్చని పొలాలు అయ్యి మావి. ధరం ప్లాంట్ రావడం వల్ల కాలుష్యమై చాలా పోతున్నాయో చూడండి. చూసారుగా వీడియో. మనకు పవర్ ప్లాంట్ వస్తే ఎన్ని ఇబ్బందులు జరుగుతాయో, ఎన్ని నష్టాలు జరుగుతాయో. అలాగే మన నీళ్లు మొత్తం తీసుకొని మనకు నీళ్లు కూడా లేకుండా చేస్తారు, పంట పొలాలు కూడా ఎండిపోతాయి. కాబట్టి ఈ థర్మల్ ప్లాంట్ను వ్యతిరేకించండి. రేపు జరగబోయే బహిరంగ సభకు అందరూ హాజరు కాండి, జయప్రదం చేయండి.